హాయ్ అండి. వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడు దోసేనా అని బోర్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఈరోజు ఒక దోస రెసిపీని చెప్తున్నానండి. దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 5 లేదా 6 ఎండుమిర్చి వేసుకొని దానిలో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, 4, 5 వెల్లుల్లి రబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా మగ్గే వరకు, అంటే ఉల్లిపాయ ముక్క మెత్తబడేంత వరకు వేయించుకోవాలి బాగా. ఈ ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లో ఉల్లిపాయ మగ్గిపోతుంది. తర్వాత తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మనం దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. దీనిలో సాల్ట్ అనేది మన టేస్ట్ని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సాల్ట్ వేసిన తర్వాత దీన్ని కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. బాగా మరీ పేస్ట్లా కాకుండా కొంచెం మిక్సీ పట్టుకొని దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దానిలో కొంచెం వాటర్, సాల్ట్ వేసుకొని పల్చగా దోశకి సరిపడంత పల్చగా చేసుకోవాలి. ఈ పిండిని ముందు రోజు మనం ఒక 5 or 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకొని దానిలో 1 స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి 5-6 గంటలు. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవడమే. మెంతులు వేయడం వల్ల దోశ మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనం పెనం పైన అటు పల్చగా వేసుకోవాలి దోశ. దాని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసి బాగా దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. తర్వాత దానిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల కలర్ కూడా బాగా వస్తుంది దోశ అనేది. ఈ నెయ్యి కూడా కొంచెం స్పూన్తో స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దాని చుట్టూ కొంచెం మళ్ళీ ఆయిల్ కూడా వేస్తున్నాను నేను. అంటే నెయ్యి ఎక్కువగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసి దోశ బాగా కాలనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా కాలనివ్వాలి. దోశ బాగా కాలింది అని అనుకున్న తర్వాత కొంచెం మనకు తెలుస్తూ ఉంటుంది, అది పైకి వస్తూ ఉంటుంది దోశ పెనానికి అతుక్కోకుండా. అప్పుడు మనం దోశని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 సైడ్లు కొంచెం లోపల ఉన్న ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గేలాగా 2 సైడ్లు కాల్చుకోవాలి. అంతేనండి, మనం చూపించే ఉల్లి కారం దోశ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం 2 సైడ్లు బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా నేను టమాటో కొత్తిమీర చట్నీ చేశాను. ఆ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను. ఓకే, దోశ చూసారా ఎంత బాగా కాలిందో. ఇప్పుడు ఇంకొక దోశ వేస్తున్నానండి. ఇదేంటంటే ఉల్లికారం దోశ కాదు, ప్లెయిన్గా వేస్తున్నాను. దీని మీద ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేస్తున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే కారం ఇష్టపడరు కదా, వాళ్ళ కోసం ఇలా ప్లెయిన్ దోశ కూడా చూపిస్తున్నాను. ఒక్క దోశ బ్యాటర్ ఉంటే చాలండి, మనం ఎన్ని రకాల దోశలైనా చేసుకోవచ్చు. చాలా వెరైటీలో వేసుకోవచ్చు దోశలతోటి. ఎప్పుడు ప్లెయిన్ దోశలు పెడితే తినే వాళ్ళకి కూడా చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అందుకే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఒక్కసారి దోశ రెసిపీని ట్రై చేయండి, మీరే చెప్తారు. ఉల్లికారం దోశ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ దోశను కూడా చుట్టూ కాలిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని దీన్ని కూడా 2 సైడ్స్ కాల్చుకోవాలండి. ఇది కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే.